హాయ్ ఫ్రెండ్స్, S25 అల్ట్రా సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది. బేస్ వేరియంట్ అయిన S25 గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వచ్చేసేయండి. S25 ప్లస్ కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చెక్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం సామ్సంగ్ S25 మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అయితే కాంపాక్ట్ సైజ్ మొబైల్ ని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసమే సామ్సంగ్ వాళ్ళు అయితే బేస్ వేరియంట్ లో కాంపాక్ట్ సైజ్ అయితే తీసుకొస్తారు. చిన్నగా ఉంటుంది, క్యూట్ గా ఉంటుంది అండ్ పవర్ఫుల్ కూడా. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన గెలాక్సీ S25 అని రాసింది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద మరొక బాక్స్ లో కొంచెం పేపర్ వర్క్ ఉంది. టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంది. సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోని యాడ్ చేస్తున్నాను. బాక్స్ ప్యాకింగ్ లో అయితే ఇక్కడ కూడా ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదండి. అండ్ చార్జర్ కూడా ఇవ్వలేదు. అది కూడా ప్లాస్టిక్ ఐటమ్ అవుతుందని చెప్పేసి ఇవ్వలేదు అనుకుంటా. నాకు సామ్సంగ్ వాళ్ళ ప్రైజెస్ చూస్తే ఒకటి గుర్తొస్తుంది. పుష్ప సినిమాలో హీరో ఒక డైలాగ్ అయితే చెప్తారు కదా, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను వేసుకుంటే నీకేంటి బాధ అంటారు కదా. S24 లాంచ్ అయినప్పుడు అదే స్పెసిఫికేషన్స్, ఇప్పుడు అవే స్పెసిఫికేషన్స్. మరి ప్రైస్ ఇంత తక్కువ ఎందుకు డ్రాప్ అవుతుంది? జోక్స్ ఆఫ్ పార్ట్, మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మొబైల్ ప్రైస్ వచ్చేసి కొంచెం ఓవర్ అనిపించినా కూడా ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మీరే చెప్పండి వర్తా కాదా అని. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గొరిల్లా గ్లాస్ ఫిక్టర్స్ టు గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఉంటుంది. కెమెరా డిజైన్ అయితే లాస్ట్ ఇయర్ లాగానే ఉంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 వాటర్ రేటింగ్ అయితే ఉంటుంది. 7.2 mm థిక్నెస్ తో ఉంటుంది. 160 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అంటే లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ మొబైల్ కి సంబంధించిన మిగతా విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. మీ సపోర్ట్ కనుక ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందుగా మీ ముందుకు అయితే తీసుకొస్తూ ఉంటాను. నేనైతే డైలీ వీడియోస్ అయితే చేస్తున్నాను. నా ఎఫర్ట్స్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. 6.2 ఇంచెస్ డైనమిక్ 2x AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. సామ్సంగ్ S25 సిరీస్ మొత్తంలో కూడా సేమ్ బ్రైట్నెస్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. ఎందులో కూడా తక్కువేం లేదు. డిస్ప్లేలు అయితే ఇతర మొబైల్స్ తో కంపేర్ చేస్తే చాలా బాగుంటాయి. ఎందుకంటే సొంత డిస్ప్లేలు వాడుతున్నారు, సొంత మొబైల్లోనే కదా. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ కూడా ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 7+7 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ AA ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. మార్కెట్ లో వేరే కంపెనీలు ఇచ్చేదానికన్నా దీంట్లో అయితే ఎక్కువ AA ఫ్యూచర్స్ ఉంటాయి. మరి S25 సిరీస్ మొత్తంలో కూడా జెమినై ఉంటుంది కదా, అదైతే ఈసారి చాలా ఇంప్రూవ్ చేశారు. ఈ బెస్ట్ ఫేస్ అనే AA ఫీచర్ ను కూడా ఇంప్రూవ్ చేసి కొత్తగా తీసుకొచ్చారు. AA స్కెచ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మన ఫోటో ఇస్తే దాన్ని స్కెచ్ లోకి మార్చేసి ఇస్తుంది. మనం ఏదైనా సరే ఒక పిచ్చి గీత గీసామంటే దానికి తగ్గట్టుగా ఏ బొమ్మ అయితే వస్తుందో దాన్ని గీసి చూపిస్తుంది. అయితే కొంచెం కాలక్షేపం చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+10+12 MP, ఫ్రంట్ వచ్చేసి 12 MP అయితే ఇస్తున్నారు. ఇన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా 10 MP అయితే OS కి సపోర్ట్ చేస్తాయి. థర్డ్ కెమెరా అల్ట్రా వైడ్ గా మాత్రమే యూజ్ అవుతుంది. OS అయితే సపోర్ట్ చేయదు. మెయిన్ కెమెరా తోటి మాక్సిమం 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి టెలిఫోటో లెన్స్ కెమెరా. దీని నుంచి అయితే 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. 30x వరకు డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 3x జూమ్ లో మంచి పోర్ట్రేట్ షాట్ లో ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ నుంచి కూడా HDR10+ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా కెమెరా క్వాలిటీ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిజం బాగుందనా అంటే 4000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో అయితే రాదు. 15 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ సైజ్ అయితే చిన్నగానే ఇస్తారు. కొంచెం పెంచుంటే బాగుండేది. కాకపోతే మొబైల్ సైజ్ అనేది చిన్నగా కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది కాబట్టి ఇదే పడుతుంది. ప్రైస్ విషయానికి వస్తే లాస్ట్ టైం S24 ఏ ప్రైస్ కి అయితే తీసుకొచ్చారో ఈసారి కూడా ఎగ్జాక్ట్లీ అదే ప్రైస్ కి అయితే తీసుకొస్తున్నారు. 8GB 256GB వేరియంట్ వచ్చేసి 80,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 128GB కూడా ఉంటుంది. ఆ మొబైల్ అయితే తీసుకోకండి, ఎందుకంటే లాంగ్ టర్మ్ యూజ్ చేసినప్పుడు ఆ GB అయితే సరిపోదు. 5,000 తక్కువ వస్తుందని కకృతి అయితే పడకండి. మళ్ళీ మెమరీ కూడా వేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. S24 వచ్చేసి ప్రస్తుతం 58,000 అయితే అమ్ముతున్నారు. అంతే, దాదాపు 22,000 అయితే ప్రైస్ డ్రాప్ అయ్యి. వాళ్ళు ఎందుకు ఓవర్ ప్రైస్ లో తీసుకొస్తారో నాకైతే అర్థం కాలేదు.
వీళ్ళకైతే మార్కెట్లో మంచి బ్రాండ్ ఇమేజ్ అయితే ఉంది. అనవసరంగా వీళ్ళే చెడగొట్టుకుంటున్నారు. ఈ స్పెసిఫికేషన్స్ అయితే చాలా నీట్గానే ఉన్నాయి. కాంపాక్ట్ సైజ్లో మొబైల్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ మొబైల్ బాగా సూట్ అవుతుంది. అండ్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతతో మీ పని అయింది అనుకోకుండా మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అక్కడ ఆల్ అని వస్తుంది, అక్కడ ప్రెస్ చేసేనే మన ఛానల్లో వచ్చే వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై. వస్తున్నాయి అండ్ 3x జూమ్ లో మంచి పోర్ట్రేట్ షాట్స్ లో వీడియో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా HDR